చాలామంది యూత్ జాయిన్ అయ్యి సో యాబ్సెంట్లు అయ్యి డిస్మిస్ అయిన వాళ్ళు ఉన్నారంట 17 మంది. అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తావు నువ్వు? అట్లాంటి వాళ్ళు రావాల్సిందే, పనికత్తే మెల్లమెల్లగా వస్తా అంటే వాళ్ళు అలవాటు అవుతారు. వాళ్ళని తల్లిదండ్రి వాళ్ళు అరే బిడ్డ నువ్వు పోకు అని అంటే వాళ్ళు ఇంట్లోనే ఉంటారు. తల్లిదండ్రి పోకు అంటే వాళ్ళు ఇంట్లోనే ఉంటారు. వచ్చి మెల్లమెల్లగా చేసుకుంటే మంచిది. ఓకే, ఇంతకన్నా మంచి సౌకర్యం లేదు. ఇక వాళ్ళు తల్లిదండ్రులు సంపాదించిన డబ్బు, అత్తగారు ఇచ్చిన కట్నం, దానివల్ల ఇక పోరగాళ్ళు కొంతమంది చేస్తలేరు సుఖానికి మరి, కానీ చేయవలసిందే. ఇసొంటి మావాడు ఉన్నాడు, ఈయనకు చేత కాదు, ఇంకా పెళ్లి కాలే, మరి అవతలి పోతే ఏం చేస్తాడో తెలియదు. శాతగాని కొడుకులు అంటావా? ఇక శాతగాని కొడుకులు అంటే ఇక శాతగాని కొడుకులే, ఇక కొడుకులైనా కొడుకులే, వాళ్ళు తిరుగుబోతులైనా కొడుకులే, కానీ చెయ్యాలి. ఎన్ని సంవత్సరాలు అవుతుంది కాక ఇప్పటికి నువ్వు చేయబట్టి? నేను 37 రన్నింగ్. ఎప్పుడు రిటైర్మెంట్ ఎప్పుడు? నాకు నా సొంతం 2 సంవత్సరాలు ఉన్నాయి. ఓకే, కేసీఆర్ దాంతో 3 ఉన్నాయి. నాకు శాతం అయితే లేదు, మోకాలు నొస్తున్నాయి. ఓకే, అన్నీ నొప్పులే, ఇక ఏదో బాధకు చెప్తాను పని. ఓకే, ఎంత వస్తుంది ఇప్పుడు శాలరీ? ఎంత శాలరీ ఎంత అంటే నేను మొత్తం మాస్టర్లు చేయలేను. ఓ నెల 18 చేస్తా, ఓకే, ఓ నెల 16 చేస్తా, శాతనైనంత. దాన్ని నేను టార్గెట్ చెప్పలేను కదా, చేసుకుంటే వస్తుంది. ఓకే, చేసుకుంటే ఒక 50,000 వస్తుందా? 50,000 నేను బాగా సీనియర్ను. 1,00,000 2 లక్షలా? ₹1,00,000 దాకా వస్తాయి నేను చేస్తే. సో వెనకాల యూత్ మొత్తం నువ్వు 50,000 ఏంటంటే లక్షలు వస్తాయి. ఎంత వస్తాయి కాకకి? ఎన్ని వస్తాయి? 1.5 lakh వస్తుందా కాక? కాక 1,00,000 వస్తుంది అంట కదనే. చెయ్యనని చెప్తలేనా, చేస్తే వస్తాయి. ఓకే, కటింగులు పోను ₹1,00,000 వస్తాయి. ఎంతమంది పిల్లలు? నాకు 5 అమ్మాయిలు. అమ్మాయిలా? ఓకే, కొడుకులు లేరు? కొడుకులు లేరు. ఓకే, చూసిన. ఓకే, కొడుకు కావాలని చూసిన, కాలే. ఎవరన్నా అల్లుని ఇల్లరికం తెచ్చుకోవద్దా? తెచ్చుకోలేదు, కానీ ఇక 5 మంది పెళ్ళిళ్ళు అయిపోయినాయా? అందరికి పెళ్ళిళ్ళు అయినాయి. మరి ఇంకెందుకు ఇక సెల్ఫ్ రిటైర్మెంట్ తీసుకోరాదు? ఇస్తలేడు కదా. ఇస్తలేడా? ఇస్తలేరు. ఓకే, చేతనైతే లేదు, ఇస్తలేరు. ఓకే.